హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 13. ఈరోజు లెక్చర్లో మనం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ ప్రాబ్లం, జస్ట్ ఒకే ఒక ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి లేట్ చేయడం వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మన క్వశ్చన్ ఏంటంటే, ఒక సిచ్యువేషన్ ఇస్తాం. ఓకే, ఇది ఆరిజిన్ అన్నమాట. క్లియరా? ఇక్కడి నుంచి ఒక క్యాట్ అనేది యూనిఫామ్ వెలాసిటీ u మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో ఈ డైరెక్షన్లో వెళ్తాం అన్నమాట. ఓకేనా? ఆ క్యాట్కి కొద్దిగా దూరంలో ఇక్కడ డాగ్ ఉంది. ఓకే, ఈ డాగ్ ఏం చేయాలనుకుంటా అంటే క్యాట్ని క్యాచ్ చేయాలనుకుంటా. అది కూడా ఎంత స్పీడ్తో అంటే v. చూడండి, నేను దానికి వెలాసిటీ అని చెప్పాను, దీనికి స్పీడ్ అని చెప్తున్నాను. దీనికి ఎందుకు స్పీడ్ అని చెప్తున్నానంటే, చూడండి, డాగ్ యొక్క వెలాసిటీ స్పీడ్ మొత్తము క్యాట్ వైపు ఉందన్నమాట. అంటే క్యాట్ ఇలా మూవ్ అయ్యే కొద్దీ డాగ్ ఇలా మూవ్ అవుతా ఉంటుంది. క్లియరా? అంటే క్యాట్నే ఫోకస్ చేస్తుంది, ఇది ఈ వైపు పోవట్లేదు, క్యాట్ వైపు పోతుంది అన్నమాట. క్లియరా? ముందు వరకు మన ప్రాబ్లమ్స్ అంతా కూడా టూ బాడీస్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా? కానీ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ డాగ్ ఏదైతే ఉందో అది క్యాట్నే, దీని యొక్క స్పీడ్ మొత్తం, దీని యొక్క వెలాసిటీ మొత్తం దేని వైపు ఉందంటే క్యాట్ మోషన్ వైపే ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీంట్లో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటరా అంటే, ఫైండ్ యాక్సలరేషన్ ఆఫ్ డాగ్. అది కూడా ఎప్పుడంటే ఇనీషియల్లీ, విచ్ మీన్స్ t = 0 seconds. స్టార్టింగ్ దీని యొక్క యాక్సలరేషన్ ఎంత ఉందో కనుక్కోవాలి. దీనికి యాక్సలరేషన్ ఉందా సార్ అంటే ఆఫ్ కోర్స్ ఉంది. ఎందుకంటే క్యాట్ మూవ్ అవుతూ ఉంటుంది. క్యాట్ ఇలా మూవ్ అయ్యేసరికి డాగ్ దాన్ని చేస్ చేయడానికి ఫస్ట్ v ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, డాగ్ ఏం చేయాల్సి వస్తుంది? దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ డాగ్కి ఏముందంటే యాక్సలరేషన్ ఉందన్నమాట. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం v అనేసి ఉంటుంది, కానీ అక్కడ మనకి ఏముంటుంది అంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి యాక్సలరేషన్ ఉంది. ఆ యాక్సలరేషన్ ఎంతో కనుక్కోవాలి. దానికి నేను ఏం చేస్తున్నా అంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ dt టైంలో, dt వెరీ స్మాల్ ఇంటర్వల్ తీసుకుంటున్నాం టైం. ఓకేనా? dt టైంలో క్యాట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళి ఉంటుందంటే ఆఫ్ కోర్స్ udt డిస్టెన్స్ వెళ్ళి ఉంటుంది. క్లియరా? ఇలా వెళ్ళి ఉంటుంది కాబట్టి నేను ఇలా డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ వెలాసిటీ ఇనీషియల్గా ఇలా ఉంది. ఓకేనా? క్యాట్ పొజిషన్ dt చేంజ్ అయింది కాబట్టి v కూడా ఆ డైరెక్షన్ ఉందన్నమాట. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే θ ఉంది. ఓకేనా? దట్టు వెరీ స్మాల్ యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని dθ అనుకుంటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, యాక్సలరేషన్ a = రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. క్లియరా? దీన్ని మనము dv/dt కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు Δt → 0 అవ్వాలి. ఇక్కడ మనం తీసుకున్న dt వెరీ స్మాల్ అన్నమాట, కాబట్టి Δt → 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా దాని యొక్క స్పీడ్ v, ఫైనల్గా దాని యొక్క స్పీడ్ ఎంత అంటే v. ఓకేనా? ఇప్పుడు చూడండి, a = dv అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై dt రాసుకుంటాం. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, ఏం చేయొచ్చు? దాని యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది v, ఇది dv, రెండు మధ్య యాంగిల్ ఎంత అంటే θ. అంటే ఇవి రెండు వెక్టార్స్. క్లియరా? వెక్టార్స్ ఫామ్లో తీసుకుంటే మనకు వస్తుంది. ఓకేనా? ఇవి రెండు వెక్టార్స్. vf - vi కనుక్కోవాలి. ఏమవుతుంది? √v² + v² - 2v² cos, ఈ రెండు మధ్య యాంగిల్ θ ఉంది కాబట్టి dθ బై dt. ఇప్పుడు యాక్సలరేషన్ మనకి ఏమవుతుందంటే 2v² - 2v² cos dθ బై dt. క్లియరా? ఇప్పుడు చూడండి, రెండిట్లో 2v² అనేది కామన్గా ఉంది.
నేను రీఅరేంజ్ చేసుకుంటే వి 2 ఇంటూ 1 మైనస్ కాస్ డి టీటా బై డిటి అన్నమాట. క్లియరా? ఇప్పుడు చూడండి, వి అనేది బయటకు రాసుకునేసాను. 1 మైనస్ కాస్ డి టీటా ఉందన్నమాట. ఓకేనా? 1 మైనస్ కాస్ టీటా మనకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది. 1 మైనస్ కాస్ 2 టీటా ఏంద్రా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా. అంటే ఇక్కడ యాంగిల్, ఇచ్చిన యాంగిల్కి మనం ఇక్కడ ఏం చేయాలంటే సగం చేయాలంతే. కాబట్టి నేను దాన్ని సగం చేస్తాను. చూడండి, రూట్ ఆఫ్ 2 ఇంటూ సైన్ స్క్వేర్, సారీ ఇక్కడ 2 ఉంది, 2 సైన్ స్క్వేర్ డి టీటా బై 2 బై డిటి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 2 4, దాని ఒక రూట్ వచ్చి 2, మొత్తం 2 బయటకు వస్తుంది. రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ డి టీటా బై 2 వచ్చి సైన్ డి టీటా బై 2 బై డిటి. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, డి టీటా యాంగిల్ వచ్చి వెరీ స్మాల్. ఓకేనా? డి టీటా వచ్చి వెరీ స్మాల్ అయినప్పుడు మనము సైన్ డి టీటా బై 2ని మనం రాసుకోవచ్చు అంటే డి టీటా బై 2 లాగా రాసుకోవచ్చు. అదే ఇక్కడ చేయబోతున్నాం. చూడండి, ఏ ఈక్వల్స్ టు 2v డి టీటా బై 2 బై డిటి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏమవుతుంది, 2 2 గెట్స్ క్యాన్సిల్. ఏ ఈక్వల్స్ టు వి డి టీటా బై డిటి. ఇదన్నమాట. క్లియరా? లేదు మనం ఇంకా దీన్ని పూర్తిగా కనుక్కోవాలంటే కూడా కనుక్కోవచ్చు. ఇలా కనుక్కోవచ్చు సార్. చూడండి, ఏ ఈక్వల్స్ టు వి డి టీటా బై డిటి అన్నాం. ఓకేనా? డి టీటా అంటే ఈ యాంగిల్. ఓకేనా? మామూలుగా ఈ యాంగిల్ చాలా చిన్నది అన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీనివల్ల ఫామ్ అయ్యే ఆర్క్ కూడా చిన్నది. ఓకేనా? మన సర్క్యులర్ మోషన్లో మాట్లాడదాం. ఓకేనా? మనకి యాంగిల్ మనకి ఏమవుతుంది అంటే ఆర్క్ లెంత్ బై ఈ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్కి డాగ్కి ఇనీషియల్గా లెంత్ ఎల్ డిస్టెన్స్ ఉందనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ ఈక్వల్స్ వి డి టీటా వచ్చి ఈ ఆర్క్ లెంత్ యూడిటి బై డిటి. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. డి టీటా అని ఎలా రాసుకున్నా అంటే ఆర్క్ లెంత్ యూడిటి బై ఎల్, సారీ బై ఎల్, ఇది సారీ ఇక్కడ డిటి ఉండేది అలాగే డిటి లాగా రాసుకున్నాం. డిటి క్యాన్సిల్ అయితే యాక్సిలరేషన్ మనకి ఎంత వస్తుంది అంటే వియు బై ఎల్. క్లియర్ స్టూడెంట్స్? దిస్ ఈస్ జస్ట్ ద ఇనీషియల్ యాక్సిలరేషన్ ఆఫ్ ద డాగ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ డాగ్ వచ్చి ఆ క్యాట్ని పట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది, క్యాట్ ఎంత మూవ్ అయి ఉంటుంది, ఇవంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము క్యాచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో అది ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఇంకోసారి డయాగ్రామ్ గీస్తున్నాం మీకోసం. ఓకే, ఇక్కడ డాగ్ ఉంది ఎల్ అనే లెంత్లో, క్యాట్ ఉంది విత్ కాన్స్టెంట్ వెలాసిటీ యూ. ఓకే, డాగ్ వచ్చి వి స్పీడ్తో మూవ్ అవుతుంది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్యాట్. క్యాట్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డాగ్ యొక్క డైరెక్షన్ టువర్డ్స్ క్యాట్ ఉంటుంది కాబట్టి డాగ్ యొక్క డైరెక్షన్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. therefore its movement would be like this. సారీ, ఫైనల్గా ఇక్కడ వచ్చి డాగ్ వచ్చి క్యాట్ని క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ టైమ్ టు క్యాచ్. ఎంత టైంలో క్యాచ్ చేస్తుందో కనుక్కోవాలి. అలా కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, డాగ్ యొక్క స్పీడ్ కాన్స్టెంట్ అయినా సరే, ఓకేనా, దాని యొక్క వెలాసిటీ వచ్చి ఇందాక మనం డిస్కస్ చేసాం. డాగ్ యొక్క స్పీడ్కి ఏముందంటే యాక్సలరేషన్ ఉందా, దాని యొక్క వెలాసిటీకి యాక్సలరేషన్. ఇదంటే ఎవ్రీ సెకండ్ వచ్చి డైరెక్షన్ చేంజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పొజిషన్ దగ్గర తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు క్యాట్ ఎక్కడ ఉంటుంది అని నాకు తెలియాలనుకోండి, సింపుల్ ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే ఒక ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు. అంటే డాగ్ యొక్క వెలాసిటీ
ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? ఎందుకు ఈ డైరెక్షన్ ఉందంటే క్యాట్ ఆ టైం దగ్గర ఇక్కడ ఉందనేసి అర్థం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ నేను రిలేటివ్ వెలాసిటీ అప్రోచ్తో నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఓకే, ఇది వెలాసిటీ వి అంటున్నాను. ఓకే, దీన్ని కాంపోనెంట్స్ లాగా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ టీటా అయితే ఇది మనకి ఏమవుతుందంటే వి కాస్ టీటా అవుతుంది. దీని యొక్క పర్పెండిక్యులర్ కాంపోనెంట్ మనకి ఏమవుతుందంటే వి సైన్ టీటా. ఓకే స్టూడెంట్స్, క్యాట్ అయితే స్టిల్ ఇట్ ఈస్ మూవ్ విత్ వెలాసిటీ యూ. ఓకే, ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ అప్రోచ్ ఉన్నాం కాబట్టి ఈ యూని కాంపోనెంట్స్లా చేసుకుందాం. ఇక్కడ యాంగిల్ టీటా అయితే లైన్ ఆఫ్ సైట్ ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుందంటే టీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు యూని వచ్చి ఈ లైన్ ఆఫ్ సైట్ మనం మాట్లాడాం అనుకోండి, దీని యొక్క స్పీడ్ ఈ డైరెక్షన్ ఎంత ఉంటుందంటే యూ కాస్ టీటా ఉంటుంది. క్లియరా? లైన్ ఆఫ్ సైట్లో దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే యూ కాస్ టీటా. చూడండి, ఇప్పుడు ఇది వి వెలాసిటీతో ఇలా మూవ్ అవుతుంది, అది యూ కాస్ టీటాతో దూరంగా మూవ్ అవుతుంది. అంటే అప్రోచ్ అవుతుంది, కానీ యూ కాస్ టీటా ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ప్రకారం మనం మాట్లాడాలనుకోండి, అంటే ఇది దగ్గరికి వెళ్తుంది అంటే మైనస్ డిఆర్ బై డిటి ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి వి ఇదే డైరెక్షన్ ఉంది, యూ కాస్ టీటా కూడా అదే డైరెక్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమవుతుంది వి మైనస్ యూ కాస్ టీటా అవుతుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే మనకేమంటుంది అంటే వి ప్లస్ యూ కాస్ టీటా అండి. రెండు సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి వి మైనస్ యూ కాస్ టీటా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎలా సాల్వ్ చేయాలి చూడండి, దాన్ని పంపిస్తే మైనస్ డిఆర్ ఈక్వల్స్ టు వి మైనస్ యూ కాస్ టీటా డిటి అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేట్ చేస్తాను. మైనస్ ఇంటిగ్రల్ డిఆర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వి మైనస్ యూ కాస్ టీటా డిటి. దీన్ని బేస్ చేసుకొని ఇది ఇంటిగ్రేట్ చేద్దాం సార్ అంటే చూడండి, ఇనీషియల్గా వచ్చి డిటీతో చేస్తున్నాం కాబట్టి 0 టైం దగ్గర డాగ్ ఎల్ అనే లెంత్ దూరంలో ఉంది. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎప్పుడైతే టీ అనే టైంకి వస్తుందో మనం కనుక్కోవాల్సిన టైం క్యాపిటల్ టీ దగ్గర రీచ్ అయినప్పుడు దాన్ని క్యాచ్ చేసినప్పుడు, ఓకేనా? టీ అనే టైంకి ఆ రెండు క్యాచ్ చేసి ఉంటాయి కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 0. ఇప్పుడు ఇది మనకేమవుతుంది మైనస్ ఇంటిగ్రల్ డిఆర్ వచ్చి ఆర్ అంటే 0 మైనస్ ఎల్ అంటే ప్లస్ ఎల్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు టీ వి డిటి మైనస్ ఇంటిగ్రల్ 0 టు టీ యూ కాస్ టీటా డిటి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎల్ ఈక్వల్స్ టు వి అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ డిటి వచ్చి టీ అవుతుంది, టీ మైనస్ 0 టీ కాబట్టి విటి మైనస్ ఇంటిగ్రల్ 0 టు టీ యూ కాస్ టీటా డిటి. ఇంకా ఆన్సర్ అయిందంటే ఇంకా అవ్వలేదు. ఎందుకంటే దీని యొక్క వాల్యూ మనకు కావాలి, దాన్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు చూడండి, ఇంటిగ్రల్ యూ కాస్ టీటా డిటి, యూ కాన్స్టెంటే కదా సార్ బయటకు లాగైతే ఇంటిగ్రల్ కాస్ టీటా డిటి చేయలేమంటే ఇంటిగ్రల్ కాస్ టీటా డిటీటా అంటే చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ టీటా డిటి ఉంది మనకి, టీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలోనే మార్చుకోవాలి, అప్పుడు టైంని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటాలోనే మార్చుకోవాలి. అప్పుడు మనం దీని యొక్క వాల్యూ సాల్వ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది. ఏం చేయాలంటే సింపుల్ విషయం ఏంద్రా అంటే చూడు, క్యాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉందంటే యూటీ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. ఓకేనా? టైం టీకి అది క్యాచ్ చేసాం కాబట్టి దీని యొక్క వెలాసిటీ యూ కాబట్టి దీని యొక్క డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత వస్తుందంటే యూటీ వస్తుంది. క్లియరా? ఇది ఇక్కడ హారిజెంటల్గా ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ అయిందో ఈ డాగ్ కూడా హారిజెంటల్గా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే యూటీ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీని యొక్క వెలాసిటీ మనకి వి కాస్ టీటా కదా హారిజెంటల్ డైరెక్షన్, వి కాస్ టీటా ఇంటూ టైం చేస్తే మనకు వస్తుందంటే రాదు. ఎందుకంటే మనం ఒక్కొక్క పొజిషన్ దగ్గర తీసుకున్నప్పుడు చూడండి, ఒక్కొక్క పొజిషన్ దగ్గర తీసుకున్నప్పుడు యాంగిల్ అనేది చేంజ్ అవుతాను. అంటే ఇక్కడ వి కాస్ టీటా వి సైన్ టీటా ఇది డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి
టీటా వాల్యూస్ చేంజ్ అవుతాయి కాబట్టి వి సైన్ టీటా వి కాస్ టీటా వాల్యూస్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి చేంజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఈసారి ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ ఇదే కదా వి కాస్ టీటా వల్ల మూవ్ అవుతాను. ఓకే, ఇంటిగ్రల్ వి కాస్ టీటా స్పీడ్ ఇంటూ టైం డిటి. ఓకేనా, ఎక్కడి నుంచి 0 టైం నుంచి క్యాపిటల్ టీ టైం వరకు. చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం, అప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ ఇంటూ టైం. ఓకేనా, హారిజాంటల్ కాంపోనెంట్లు దీని ఒక వెలాసిటీ వి కాస్ టీటా విచ్ ఇస్ చేంజింగ్. ఓకేనా, టైం టు టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పాటు ఏమవుతుందంటే చేంజ్ అవుతా పోతుంది. కాబట్టి వి కాస్ టీటా డిటి లాగా తీసుకుని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాను. వెలాసిటీ అండ్ టైంని దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇదే ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంటిగ్రల్ వి కాస్ టీటా డిటి ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఇంటిగ్రల్ యూ కాస్ టీటా డిటి ఉంది. ఓకే, ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని పంపించేద్దాం. యూటీ బై వి మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రల్ 0 to t కాస్ టీటా డిటి. ఇక్కడ యూ కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసేద్దాము. ఇంటిగ్రల్ కాస్ టీటా డిటి వచ్చి మనకి ఎంత అంటే యూటీ బై వి. therefore L ఈక్వల్స్ టు VT మైనస్ యూ బయటకు వచ్చేసి ఇంటిగ్రల్ కాస్ టీటా డిటి యూటీ బై వి ఇంటూ యూటీ బై వి. L ఈక్వల్స్ టు VT మైనస్ యూ స్క్వేర్ టీ బై వి. L మనకి ఏమవుతుందంటే వి స్క్వేర్ టీ మైనస్ యూ స్క్వేర్ టీ బై వి. ఓకే, ఇప్పుడు చూడండి, విఎల్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ టీ మైనస్ యూ స్క్వేర్ టీ. టీ కామన్ తీస్తే విఎల్ బై వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. అంతే, ఎంత టైంలో అవి రెండు మీట్ అవుతాయి అన్నమాట. దిస్ ఇస్ ద టైం టేకెన్ టు క్యాచ్ ద క్యాట్ బై ద టాప్. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ నేను డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డాగ్ తెలియాలి నాకు. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై డాగ్ మనకేమవుతుందంటే డిస్టెన్స్ అంటేనే స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, మనకి స్పీడ్ ఎంత అంటే డాగ్ స్పీడ్ వి, టైం అంతా నేను ఇప్పుడే కనుక్కున్నాం. విఎల్ బై అంటే వి స్క్వేర్ ఎల్ బై వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా ఇప్పుడు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, ఎందుకంటే క్యాట్ వెళ్ళింది ఏ స్ట్రైట్ పాత్లో కాబట్టి డిస్టెన్స్ లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ క్యాట్ మనకి ఎంత అంటే యూ ఇంటూ టైం టీ. కాబట్టి యూవిఎల్ బై వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా ఏం చేయొచ్చు, ఈసారి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డాగ్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, డాగ్ యొక్క డిస్ప్లేస్మెంట్ తెలియాలి. డిస్ప్లేస్మెంట్ ఇస్ నథింగ్ బట్ షార్టెస్ట్ పాత్. ఈ షార్టెస్ట్ పాత్, ఇప్పుడు ఈ షార్టెస్ట్ పాత్ మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఈ డిస్టెన్స్ మనకు తెలుసు కదా, ఎంత అంటే యూటీ యూవిఎల్ బై వి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. ఓకేనా, ఈ లెంత్ తెలుసు ఎంత అంటే ఎల్ అన్నమాట. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే రూట్ ఆఫ్ చేసామంటే సరిపోతుంది. అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ వి స్క్వేర్ ఎల్ స్క్వేర్ బై వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ యొక్క హోల్ స్క్వేర్. Clear students? This is the way how to solve the problem by using the long method of integration అన్నమాట. Clear students? ఈరోజు చెప్పిన టాపిక్ బాగా అర్థం అనుకుంటున్నా. ఈ రోజుకి ఈ చాప్టర్ అయిపోయింది అన్నమాట. ఓకేనా, ఇంకా మనం కొత్త చాప్టర్తో నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.